అండ్ రీసెంట్ గా మీరు ఇంకోటి చూస్తే సిల్వర్ పెరుగుతుంది అనడానికి ఇంకొక స్ట్రాంగ్ ఏంటి అంటే, సో చైనా రేపు 1 జనవరి నుంచి, చైనాలో ఏంటంటే మన ఆల్ ఓవర్ వరల్డ్ లో సప్లై కావాల్సిన దాంట్లో 50% ప్లస్ చైనానే ఎక్స్పోర్ట్ చేస్తారు. సో ఈ ఎక్స్పోర్ట్ లో ఏమవుతుంది అంటే రిజిస్టర్డ్ పర్సన్స్ ఉంటారు, నాన్ రిజిస్టర్డ్ పర్సన్స్ ఉంటారు, ఎవరు పడితే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. సో దీన్ని రెగ్యులైజ్ చేయడానికి చైనా ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రిజిస్టర్ అయ్యి, సో వాళ్ళు ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, మినిమం క్వాంటిటీ ఎక్స్పోర్ట్ చేయాలి, ఇట్లా కొన్ని రూల్స్ పెట్టింది. సో దీనివల్ల ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ ఛానల్ అవుతుంది. ఎప్పుడైతే ఒక ఆర్గనైజ్డ్ ఛానల్ అవుతుందో ఈ నార్మల్ పీపుల్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అది తగ్గిపోతుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు త్రూ ఛానల్ ద్వారా రావాలి. సో ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే ప్రైస్ కూడా పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ గెయిన్ కంపల్సరీగా ఉంది. అండ్ ప్రెసెంట్ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళ ప్రొడక్షన్, ఎందుకంటే బ్యాటరీస్ ప్రొడక్షన్ కానీ కార్ల ప్రొడక్షన్ కానీ ఎక్కువ చైనా నుంచే జరుగుతాయి. సో వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళే ఎక్కువ వాడుకోవడం మొదలు పెట్టారు అనుకోండి. ఎగ్జాంపుల్ మనం ఇంత చెప్పిన BMW బైక్స్ ఉన్నాయి, ఆ బ్యాటరీస్ వాళ్ళే ప్రొడక్షన్ చేస్తున్నారు. సో ఆటోమేటిక్ వాళ్ళ రిక్వైర్మెంట్ గా సరిపోకపోతే ప్రపంచానికి ఏమి ఇస్తుంది సిల్వర్ ని? సో ఆ డిమాండ్ ఏదైతే స్కేర్సిటీ ఉంటుందో దాన్ని మనం క్యాచ్ చేసుకోవచ్చు. అది బట్ ఏంటంటే లాంగ్ లైఫ్ ఉంటుందా, ఎంతకాలం ఉంటుంది అనేది ప్రెడిక్ట్ చేయలేము. సో అక్కడ కొంచెం జాగ్రత్త తీసుకోవడం బెస్ట్ ఎవరైనా సరే. ఈ వెండి గురించి నేనైతే అంటే మీరు చెప్పిన దాని ప్రకారం కంక్లూడ్ చేసేది ఏంటంటే రైట్ నౌ అయితే ఇది గోల్డెన్ టైమే ఇన్వెస్ట్ చేయడానికి. కాకపోతే లాంగ్ టర్మ్ లో ఎలా ఉంటుంది అనేది మాత్రం చెప్పటం ఇంపాసిబుల్. అండ్ ఎక్కువగా ఫిజికల్ గా కొనటం కన్నా కానీ మనం డిజిటల్లో అంటే ETF లో పెట్టుకోవటమే బెస్ట్ ఆప్షన్. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే, సో గోల్డ్, సిల్వర్ మీరు ఏదైనా కొనండి, ఇంకా చాలా మెటల్స్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ కాపర్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇట్లాంటివి ఉంటాయి. సో మీరు ఎందులో ఇన్వెస్ట్ చేయండి, మీ ఫండ్స్ మొత్తాన్ని ఒకే దాంట్లో ఎప్పుడు పెట్టకండి. ఆ మిస్టేక్ మాత్రం చేయొద్దు. ఓకే, ఇప్పుడు చాలా మంది మీరు చెప్పారు నిజంగానే సిల్వర్ ఎక్కువ మంది ఎక్కువ మొత్తంలో కూడా సిల్వర్ లోనే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. ట్రూ. ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు సేవింగ్స్ తీసుకొచ్చి, లోన్స్ తీసుకొచ్చి ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లి సిల్వర్ లో పెడతారు. సిల్వర్ కున్నంత వాలటిలిటీ దేనికి ఉండదు అనమాట. బై ఛాన్స్, బై మిస్టేక్ సడన్ గా సిల్వర్ పడిపోయింది అని అనుకుందాం, 20% అనుకుందాం, ఎక్కువ జస్ట్ 20% పడిపోయింది అనుకుందాం. ఆ 20% రికవర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఈ లోపు మీరు దాని మీద కట్టాల్సిన ఇంట్రెస్ట్ ఏంటి, మీరు లాస్ అయ్యే దాని మీద వచ్చిన ఆపర్చునిటీ ఎంత లాస్ అవుతారు? సో అందుకని ఎప్పుడు కూడా ఒక ఫండ్స్ మొత్తాన్ని ఒకే దాంట్లో పెట్టొద్దు. దట్టు సిల్వర్ లాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేయొద్దు. డైవర్సిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే. మీరు ఈ పాయింట్ మాత్రం చాలా క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే చాలా మంది అంటే డెఫినెట్గా ఈ డిజిటల్ మీడియాలో చూస్తే కనుక సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి ఎక్కువ మంది చెప్తునేసరికి ఈవెన్ బ్యాంక్ లోన్స్ తెచ్చి గోల్డ్ని బ్యాంక్లో పెట్టి తెచ్చి చేసే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త పడతారు మీరు ఈ పాయింట్ చెప్పాక డెఫినెట్లీ. అంటే గోల్డ్ గురించి సిల్వర్ అంతా పరిగెత్తకపోయినా కానీ గోల్డ్ రేటు కూడా ఒక 10 yearsలో నేను చెప్పాను కదా 10 grams 70 lakhs అయిపోతుందని చెప్తూ ఉన్నారు. ఏంటి ఈ గోల్డ్ రేట్స్ ఏమైనా తగ్గేది ఉందా? గోల్డ్ అయితే ఎప్పటికీ తగ్గదు. తగ్గినా కూడా 5-10% కరెక్షన్స్ తీసుకుంటాయి, మళ్ళా పెరుగుతాయి, మళ్ళా ఒక 2-3 years స్టేబుల్ అయిపోతాయి, 2-3 years తర్వాత పెరుగుతాయి. అండ్ ఇంకొక రీజన్ తెలుసా మీకు? ఇప్పుడు మనమే ఉన్నాము, ఇప్పుడు మన హైదరాబాద్ కానీ ఇట్లాంటి ప్లేసుల్లో చాలా ప్లేసుల్లో రియల్ ఎస్టేట్ కి ప్రెసెంట్ రేట్లు లేవు. సో డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని ఆలోచించే ప్రతి ఒక్కళ్ళకి కూడా కంటి ముందు ఉన్న ఒక ఆప్షన్ ఏంటి అంటే ప్రెసెంట్ గోల్డ్ అండ్ సిల్వరే. సో దీనివల్ల జనాలందరూ ఏం చేస్తున్నారంటే ఫండ్స్ ని వేరే చోట పెట్టకుండా తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే షేర్ మార్కెట్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎందులో కూడా కావాల్సినంత రిటర్న్స్ లేవు. ఒకప్పుడు మ్యూచువల్ ఫండ్ అంటే మీరు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే మినిమం 15-20% రిటర్న్ వస్తుంది అని చెప్పేసి న్యూస్. లాస్ట్ 1.5 year నుంచి ఎవరు ఎక్కడ పెట్టారో అక్కడే ఉన్నాయి తప్ప దాంట్లో రిటర్న్సే లేవు. కానీ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేస్తే నేనే ఉన్న ఎగ్జాంపుల్, నేను 3 months బ్యాక్ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేశాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు 40% రిటర్న్ ఉంది సిల్వర్ లో. సో అదనమాట సిల్వర్ గోల్డ్ ప్రెసెంట్ ఆ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఎక్కువ మంది దీనికే వస్తున్నారు, ఎందుకంటే త్వరగా క్విక్ రిటర్న్స్ చూస్తున్నారు కదా. సో ఇంకొంతకాలం అయితే ఈ రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్స్ కానీ ఇవన్నీ సెట్ అవడానికి టైం పడుతుంది. అప్పటిదాకా జనాలకున్న ఒకటే ఆప్షన్ ఏంటంటే సిల్వర్ గోల్డ్. అంటే మీరు అన్నట్లు షేర్ మార్కెట్ కనుక సెట్ అయ్యి మిగిలిన వాటి నుంచి రావటం స్టార్ట్ అయితే కనుక అప్పుడు గోల్డ్ వెండి మీద దీని మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు, ఆ టైంలో రేట్లు స్టేబుల్ అవుతాయి. రైట్, ఆబ్వియస్లీ.
ఇప్పుడు కూడా మీకు తెలుసు కదా, జనాలు చాలా మందికి మనం అనుకుంటాం బేసికల్ గా ఏంటంటే వార్ సిచ్యువేషన్స్ అని, యుఎస్ ఎకానమీ ప్రెసెంట్ అవును. సిచ్యువేషన్, యుఎస్ ఎకానమీ బాగోలేదు. సో వాళ్ళని స్ట్రాంగ్ చేసుకోవడానికి మళ్ళీ ఎక్కువ గోల్డ్ కొంటున్నారు, సిల్వర్ కొంటున్నారు. హ్మ్. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే అందరూ చూపు కూడా గోల్డ్ సిల్వర్ వైపే ఉంది. హ్మ్. వన్స్ ఇవన్నీ థింగ్స్ సెట్ అయినాయి అని అనుకోండి ఆటోమేటిక్ గా, సో మళ్ళా ప్రైస్ కరెక్షన్ అవుతుంది, లేదంటే స్టేబుల్ అయిపోతుంది మళ్ళా. హ్మ్. లైక్ మళ్ళీ ఒక 4-5 ఇయర్స్ స్టాగ్నెంట్ గా వెళ్తుంది ప్రైస్ అంటే చేంజెస్ ఇప్పుడు లేదు. మీరు స్టేబుల్ అయిపోతది అని చెప్పేసరికి గతంలో ఉన్న రేట్స్‌కి వస్తాయని మాలో వ్యూవర్స్ చాలా నో, నో, మంది నో. అది అది అనుకుంటారు. అది ఇంపాసిబుల్. అట్లాంటి రేట్లకి ఎప్పుడూ రావు. ఎప్పుడైనా సరే ఒక ఎకానమీలో ఒక ప్రైస్ పెరుగుతుంది అప్పుడు అనుకోండి, పెరిగిన మళ్ళీ వెనక్కి రేట్‌కి తగ్గట్టు వస్తారు. స్టేబుల్ అవుతది. రైట్ అంతే. అంతే. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెజెంట్ అనుకోండి, మీరు ₹100 ఇన్వెస్ట్ చేశారనుకోండి. హ్మ్. ఒక 1, 2 ఇయర్స్‌లో మీ 100, 150, 200 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హ్మ్. 2, 3 ఇయర్స్ తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసిన ఎగ్జాంపుల్ 2, 3 ఇయర్స్ తర్వాత ఇన్వెస్ట్ చేశారనుకోండి, అది స్టాగ్నెంట్‌గా మళ్ళీ 3, 4 ఇయర్స్ అలాగే వెళ్ళిపోతాయన్నమాట. హ్మ్. సో ఆ టైంలో ఇట్స్ లైక్ డెడ్ ఫండ్స్ ఇంకా మీరు అందులో ఉంచుకుంటే. అయితే సో హ్మ్. ఇప్పుడు అట్లాంటి ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు మీరు ఆ ఫండ్స్ ని తీసేసి మళ్ళా సేమ్ అప్పుడు రియల్ ఎస్టేట్ బాగుంటాయి, రియల్ ఎస్టేట్ సైడ్ రావడం కానీ అట్లాంటివి చేసుకుంటూ ఉంటే మీ ఫండ్స్ ఎప్పుడు గ్రో అవుతూ ఉంటాయి. హ్మ్. అండ్ ఇంకొకటేంటంటే ఈ 2 మంత్స్‌లో గూడా ఈ ఫెబ్ కల్లా గూడా ఇంకో 20% గోల్డ్ రేట్ పెరుగుతది అని చెప్తున్నారు. ఎస్, పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. 100%. 100% అని నేను చెప్పకూడదులే కానీ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఈ గోల్డ్ రేట్‌ని ఇప్పుడు మనం వెండి చూస్తే గనక ఎక్కువగా గూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో వెండి యూసేజ్ పెరిగింది. డిమాండ్ అండ్ సప్లై థియరీ ఎఫెక్ట్ చేస్తుంది. గోల్డ్ రేట్‌ని ఏం ఎఫెక్ట్ చేస్తుంది శేషు గారు ప్రెజెంట్? బేసికల్ గా గోల్డ్ రేట్ ని ఎఫెక్ట్ చేసే ఏంటంటే ఓన్లీ కంట్రీస్ మాత్రమే. హ్మ్. ఎందుకు అంటే ఒకప్పుడు కంట్రీస్ ఎగ్జాంపుల్ మీకు సెంట్రల్ బ్యాంక్ 2022 కంటే ముందు కొన్న దానికంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 150-200% ఎక్సెస్ కొంటున్నాయి అన్నమాట. హ్మ్. సో ఎందుకు కొంటున్నాయి అంటే సేమ్ వార్ సిచ్యువేషన్స్ థింగ్స్ కానీ, హ్మ్. లేదు అనుకోండి ఏదైతే ఏంటంటే కంట్రీస్ మధ్య ఉన్న సిచ్యువేషన్స్, కంట్రీ యొక్క ఫైనాన్షియల్ స్టామినాస్ కోసం. హ్మ్. సో దీనికోసం మీరు రీసెంట్ గా చూస్తే జస్ట్ 2 డేస్ బ్యాక్ హ్మ్. ఒక చిన్న సర్క్యులర్ వచ్చింది. ఓకే. ఏంటంటే బ్రిక్స్ కంట్రీస్ అని కొన్ని ఉంటాయి. అంటే హ్మ్. అందులో మనం కూడా ఉన్నాము. హ్మ్. ఇండియా, అవును. చైనా ఇట్లాంటి కొన్ని. సో మనము ఆల్ ఓవర్ వరల్డ్ లో ఉన్న గోల్డ్ లో 50% కంటే ఎక్కువ మనమే రిజర్వ్ చేస్తున్నాం గోల్డ్ ని. హ్మ్. సో ఒక కంట్రీ గోల్డ్ ని ఎందుకు రిజర్వ్ చేస్తుందంటే ఆ యొక్క కంట్రీ యొక్క స్టామినా కోసం, హ్మ్. సో మిగతా థింగ్స్ కోసం గోల్డ్ ని ఎప్పుడు కూడా హోల్డ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో హ్మ్. ఒకప్పుడు గోల్డ్ కొనేదానికంటే ఇప్పుడు గోల్డ్ బయింగ్ ఎక్కువ అయిపోయింది. హ్మ్. సో ఈ రీజన్ వల్ల గోల్డ్ ప్రైస్ కూడా ఆటోమేటిక్ గా పెరుగుతూ వెళ్తుంది అనమాట. హ్మ్. సో కామన్ పబ్లిక్ ఏంటి అంటే, కామన్ పబ్లిక్ ఎందుకు వస్తాడు అంటే ప్రైస్ పెరుగుతోంది అంటే నేను ఫ్యూచర్ లో కొనలేను అనే భయంతో మాత్రమే కామన్ పబ్లిక్ వస్తాడు. అవును. బట్ కంట్రీస్ ఎందుకు కొంటాయి అంటే వాటికి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ఆ పాయింట్స్ లో కంట్రీస్ కొంటూ ఉంటాయి అనమాట. హ్మ్. సో ఎకానమీని స్ట్రాంగ్ చేసుకోవడం కోసం కానీ. హ్మ్. అంటే ఇప్పుడు గోల్డ్, సిల్వర్ ఈ రెండిటిని గనక తీసుకుంటే దేంట్లో ఇన్వెస్ట్ చేయటం రైట్ చాయిస్ అవుతుంది? సో నేను అదే చెప్తున్నాను, స్టెబిలిటీగా ఉండాలి, కొంచెం సేఫ్ రిటర్న్స్ రావాలి అని అనుకుంటే గోల్డ్కి వెళ్ళండి. ఓకే. కానీ నాకు ఎక్కువ ప్రాఫిట్స్ కావాలి, కొంచెం వాలటిలిటీ అంటే రిస్క్ తీసుకునే క్యాపబిలిటీ నాకుంది, హ్మ్. పర్లేదు అనుకుంటే సిల్వర్కి వెళ్ళండి. ఓకే. లైక్ ఆల్వేస్ గోల్డ్ అనేది మాత్రం సేఫ్ చాయిస్. యెస్, ఆబ్వియస్లీ. హ్మ్. ఇవి 2 కాదు, నేను కొంచెం మీడియంగా ఉన్నాను. నాకు రిటర్న్స్ ఎక్కువ కావాలి, బట్ రిస్క్ తక్కువగా ఉండాలి అనుకుంటే నేను ఇందాక చెప్పినట్టుగా 50-50 లాగా రేషియోస్‌లో ఇన్వెస్ట్ చేసుకోండి. హ్మ్. అంటే అండ్ హ్మ్. ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నేను ఎంత రిస్క్ తీసుకోగలను హ్మ్. అనేది ఒక మైండ్‌లో ఒక పాయింట్ ఉండాలి. అది బాధపడకూడదు ఆ రిస్క్‌కి. హ్మ్. సో ఆ రేషియోకి తగ్గట్టుగా ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు మన సిల్వర్‌ని గనక నెక్స్ట్ గోల్డ్ అని ఎలా పిలుస్తున్నామో, నెక్స్ట్ సిల్వర్ అని కాపర్‌ని పిలవాలేమో. పిలవాలేమో, ప్రెజెంట్ అయితే కాదు గానీ దాన్ని కూడా హ్మ్. పిలవచ్చు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు సిల్వర్‌లో కూడా ఇన్వెస్ట్ చేసుకోలేని వాళ్ళు సిల్వర్‌తో పాటు కాపర్ కూడా అలానే సైమల్టేనియస్‌గా దాని బ్యాక్ ఎండ్‌లో వెళ్తూ ఉంటుంది. కాపర్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి అని కూడా సజెస్ట్ చేస్తున్నారు. అవును. సో హ్మ్. ఇప్పుడు గోల్డ్, సిల్వర్ ఏంటంటే మనం ఎలా వాడతామో దాని యొక్క యూసేజెస్ ఏంటో మనందరికీ తెలుసు. కానీ హ్మ్. కాపర్‌ని ఎక్కువ మంది వాడుతున్నది ఏంటి అంటే ఓన్లీ ఇండస్ట్రియల్ పర్పస్ కోసం వాడుతున్నారు. అవును. సో ఆటోమేటిక్‌గా ఇప్పుడు అన్నీ గూడా ఏంటి అంటే మన ఎకానమీలో ఇండస్ట్రీస్ ఒకప్పుడు కంటే ఇప్పుడు చాలా బాగా పెరిగిపోయినియి. సో హ్మ్. దానివల్ల ఏంటంటే యూసేజ్ పెరిగిద్ది. ఎంతున్నా గూడా మెటల్ అనేది ఇంతే ఉంటుంది. సో హ్మ్. రిక్వైర్మెంట్ ఎక్కువైపోయినప్పుడు యూసేజ్ ఎక్కువైపోతుంది గదా! సో యూసేజ్ ఎక్కువైపోయినప్పుడు ఆటోమేటిక్‌గా డిమాండ్ పెరుగుతది, ప్రైస్ గూడా పెరుగుతూ ఉంటుంది. హ్మ్. సో అది కూడా ఒక ఆప్షన్ ఉంది ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకునేవాళ్ళు. రైట్. అండ్ ఇంకొకటి నేనేం చెప్తాను అంటే, మనం ఇన్వెస్ట్ చేయాలి, కామన్ మ్యాన్‌కి చెప్తున్నాను. హ్మ్. ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటారో మన యొక్క పర్పస్ ఏంటో క్లియర్‌గా ఉండాలి. హ్మ్.
సో నాకు ఇంట్లో పిల్లలు ఉన్నారు లేదా కిడ్స్ అమ్మాయిలు ఉన్నారు, మేము గోల్డ్ చేయించాలి వాళ్ళ కోసం అని అనుకుంటున్నారు అనుకోండి, గోల్డ్ కొని ఇంట్లో పెట్టుకోండి, లేదంటే సేఫ్గా లాకర్లో పెట్టుకోండి. ఉమ్, లేదు అనుకోండి, గోల్డ్ కొనండి, దాని నుంచి క్యాష్ మళ్ళీ అగైనెస్ట్ లోన్ తీసుకోండి, ఆ డబ్బులతో కావాలంటే ఇంకేదైనా చిన్న చిన్న ప్రాపర్టీలు వస్తే కొనుక్కోండి. ఉమ్, అలా కూడా చేసుకోవచ్చు. ఉమ్, నాకు ఇవేం లేదు, జస్ట్ నాకు ఇన్వెస్ట్మెంట్ పాయింట్, రిటర్న్స్ పాయింట్ అనుకోండి, ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఉమ్, సో ఇందులో మీకున్న ఆప్షన్స్ ఏంటంటే ఈటీఎఫ్స్ బెస్ట్ ఆప్షన్స్. ఈటీఎఫ్స్ ఏంటంటే లైక్ మీకు సింపుల్గా చెప్పాలంటే ఎప్పటికప్పుడు ట్రేడ్ అవుతుంది. ఉమ్, సో దానివల్ల ఏంటంటే మీరు ఆ గెయిన్స్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. లేదు, ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఉంది, ఎస్జీబీస్ అని ఉంటాయి. ఉమ్, సో ఇది చాలా మంది చెప్పరు. ఓకే. ఎస్జీబీస్ ఏంటంటే అసలు రావట్లేదు, ఇష్యూ చేయట్లేదు, బ్యాన్ అవ్వట్లేదు అని అంటారు. కానీ మీరు ఒకసారి మీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఓపెన్ చేసి అక్కడ ఎస్జీబీస్ అని టైప్ చేయండి. ఉమ్, డిఫరెంట్ ఎస్జీబీస్ చూపిస్తాయి. ఉమ్, సో ఎస్జీబీస్ లో ఇన్వెస్ట్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు అది మెచ్యూరిటీ అయిపోయినప్పుడు దాని మీద ట్యాక్స్ కట్టాల్సిన పని ఉండదు. ఉమ్, అండ్ సెకండ్, ఎవ్రీ టైం కూడా ఎవ్రీ ఇయర్ 2.5% ఇంట్రెస్ట్ పే చేస్తుంది గవర్నమెంట్. ఎస్. అండ్ దాంట్లో ఏంటి అంటే కొంచెం ఆన్ పర్ గవర్నమెంట్ బయట మార్కెట్ లో నడుస్తున్న ఏ రేట్ అయితే ఉందో దానికి దగ్గరగా ట్రేడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఉమ్, సో ఇది ఎస్జీబీస్ లో అడ్వాంటేజ్. ఉమ్, ఇన్ కేస్ నేను ఎస్జీబీస్ కాదు, నాకు కొంచెం రిస్క్ అయినా పర్లేదు, రిటర్న్ ఎక్కువ కావాలి అనుకున్నారు అనుకోండి, గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలి, ఆన్లైన్ లో గోల్డ్ బీస్ అని ఉంటాయి అన్నమాట. ఓకే. సో గోల్డ్ బీస్ అని సెర్చ్ చేయండి, అవి వస్తాయి, వాటిలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. రైట్. యా, రైట్, థ్యాంక్ యూ శేషు గారు, మాతో జూమ్లో ఈ డిస్కషన్లో పాల్గొని క్లియర్గా కూడా అంటే దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే సేఫ్, ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది కూడా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో సిఏ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ శేషు గారు తెలిపిన వివరాల ప్రకారం కనుక మనం ఒకసారి ఇప్పుడు చూసుకుంటే కనుక సిల్వర్ ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై కూడా చూసుకుంటే సప్లై తక్కువగా ఉంది, డిమాండ్ ఎక్కువగా ఉంది. అందుకని చెప్పి కూడా ఇప్పుడు సిల్వర్కి బంగారం కన్నా కానీ ముందుగా పరిగెడుతూ ఉంది. అందుకని చెప్పి చాలామంది ఈ టైంలో సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడం గోల్డెన్ టైం అని చెప్తున్నారు. అంటే చాలామంది కూడా ఓవర్ ద టైం, ఇప్పుడు ఒక 10 years తీసుకుంటే కనుక 1 kg సిల్వరు 70 లక్షలు అవుతుందని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. అంటే అది ఇంపాసిబుల్ అనే చెప్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ మాత్రం సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక రైట్ టైం. ఒక 2-3 months మనం చూసుకున్నా కానీ ఈ డిమాండ్ మాత్రం తగ్గదు. ఈ టైంలో ఏంటంటే మనం ఈ రేట్ ఉన్నంతసేపు కూడా ఇన్వెస్ట్ చేసుకొని ఎప్పుడైతే డిమాండ్ తగ్గుతుంది అన్న టైంలో కూడా ఆ మనీని మనం డ్రా చేసుకోగలిగితే గనక డెఫినెట్గా కూడా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడానికి అని చెప్తున్నారు. లేదు నాకు సేఫ్గా ఉండాలి ఎప్పుడు కూడా అంటే మాత్రం గోల్డ్ ఈజ్ సేఫ్ ఆపర్చునిటీ. ఎప్పుడు కూడా గోల్డ్ రేట్ అనేది ఇంతకన్నా తగ్గిపోయేది ఉండదు. ఒకవేళ పెరిగిన తర్వాత ఆ రేటు దగ్గరే కొంచెం అటు ఇటుగా స్టేబుల్ అవుతుంది తప్పితే గోల్డ్ అనేది చాలా సేఫ్ చాయిస్ అవుతుంది ఇన్వెస్ట్ చేయడానికి. మళ్ళీ ఏంటంటే ఒకేసారి కూడా సిల్వర్ మీదైనా గోల్డ్ మీదైనా కానీ ఒకేసారి, ఇప్పుడు సిల్వర్ మీద చూసుకుంటే ఎస్పెషల్లీ ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా రేటు కొంచెం ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పుడు చూసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండటం బెస్ట్ ఆప్షన్ అవుతుంది అని కూడా చెప్తూ ఉన్నారు.